తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇటు పోస్ట్ ఆఫీసుల ద్వారా రేపు ఈ నెలకు సంబంధించినటువంటి అంటే మార్చి నెలకు సంబంధించినటువంటి ఆసరా చేయూత పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా రేపు వచ్చేసి ఏదైతే జిల్లాలు ఉన్నాయో హన్మకొండ, మంచిర్యాల, సిరిసిల్ల, సూర్యాపేట, అదేవిధంగా నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, దాంతోపాటుగా కామారెడ్డి, మెదక్ వంటి సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, ములుగు, అదేవిధంగా మనకి ఏదైతే జగిత్యాల వంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో జిల్లాల వారీగా మొదటిగా కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే రేపైతే ఈ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే ప్రక్రియ భాగంగా జిల్లాల లిస్టు మరియు అర్హతల జాబితాను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎప్పటి నుంచి ఎవరెవరికి ఈ పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపటి నుంచి జమ చేయనుంది అన్నది మనం ఈ వీడియోలో అయితే క్లుప్తంగా సమాచారం అయితే తెలుసుకుందాము. ఇక వీటితో పాటుగా తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి వారందరికీ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసుకోవడానికి దరఖాస్తుల స్వీకరణ అనేది తీసుకున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఏదైతే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, బీడీ కార్మికులు వంటి అనేక రకమైన వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు రెండింతలుగా పెంచి కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు కొత్త వివరాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూసి కూడా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే మీరు వీడియోని అయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వారికి కూడా ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన ఏదైతే వితంతుల పెన్షన్లు, అదేవిధంగా ఒంటరి మహిళల పెన్షన్లు అనుకుంటా ఎన్నో రకాల పెన్షన్లు అనేది ఉండడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు తీసుకున్న 2000 పెన్షన్ డబ్బులను 4000 రూపాయల కిందికి, ఈ 4000 రూపాయల పెన్షన్ డబ్బులను 6000 రూపాయల పెన్షన్ డబ్బుల కిందిగా అమరుస్తూ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు కీలక బడ్జెట్ను అయితే రూపొందించబోతున్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త అప్డేట్ను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు వచ్చేసి మనకి రాబోతున్నటువంటి జూన్ నెలలోపే అఫీషియల్ డేట్ అనేది ఫిక్స్ చేసి లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇక అదే రీతిలో ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఏడాదికి 30,000 రూపాయల నిధులను పంపిణీ చేసే మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇవన్నీ ఇలా ఉండగా తెలంగాణలో రేపు వచ్చేసి ఇప్పుడు చెప్పినటువంటి అన్ని జిల్లాలలో ఈ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లు 2016 రూపాయలు, 4016 రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్నట్లు సమాచారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసి లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.